అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి ప్రచారంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లో మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అద్భుతమైన స్పందన అండి. ఎప్పుడెప్పుడు మనం కూటమిని గెలిపించుకోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అడుగడుగున హారతులతో స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు సైకిల్ గుర్తుకు ఓటేసి మన రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా 5 ఏళ్లలో ప్రతి ఒక్కరూ అనుభవించిన ఈ అరాచకాలకి, అక్రమాలకి, దౌర్జన్యాలకి విసికి వేసారి ఎప్పుడెప్పుడు మనకి సుపరిపాలన వస్తుందని ఎదురు చూస్తున్నారండి. ఆ భాగంగానే మమ్మల్ని ఘన స్వాగతంతో ప్రతి ఒక్కరు అఖండ హారతులతో స్వాగతిస్తున్నారు ప్రజలందరూ. ప్రజలు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి ఏమి ఆశిస్తున్నారని మీకు చెప్తున్నారు? ముందుగా ప్రజలు ఈరోజు సంక్షేమం కోరుకుంటారు, అలాగే అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాల పేరుతో జరిగిన మోసాలకి ఎన్నో రకాలైన బాధలను అనుభవిస్తూ ఉన్నారు. సంక్షేమం ఇచ్చాము అనే ఒక మాటే తప్ప ఏ ఒక్కరికి నిజమైన సంక్షేమం చేరలేదు అని ప్రజలందరూ ఎంతో ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఈరోజు. అలాగే ప్రజలు కూడా ఒక సంక్షేమమే కాదు, మాకు అభివృద్ధి కూడా కావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఈరోజు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఆలోచిస్తున్న క్రమంలో ఇది కేవలం కూటమికే సాధ్యము అనే ఒక అభిప్రాయానికి వచ్చారు, నిర్ణయించుకున్నారు. రేపు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు కోటేసి గెలిపిస్తారు. సంక్షేమం చేశాము, ఆ సంక్షేమం మమ్మల్ని గెలిపిస్తుందని సీఎం జగన్ కూడా చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఏది చేసినా చేయకపోయినా మొదటి నుంచి కూడా అబద్ధాల ప్రచారంతో కొనసాగుతూ ఉన్నారు మన వైకాపా ప్రభుత్వం వారు. చేసినవి అక్రమాలన్నీ చేసి చేయలేదండం, సంక్షేమం అంతా ఇవ్వకుండా ఇచ్చామనడం చాలా పరిపాటిగా అత్యంత అవలీలగా అబద్ధాలాడడం మన జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. రాష్ట్రం అధోగతి పాలయ్యే క్రెడిట్ అంటూ ఎవరికైనా మనం ఇవ్వాలి, ఆ గొప్ప లక్షణం ఎవరికైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే. ఎందుకంటే ఈరోజు ప్రజల్ని మనం చూస్తూ ఉంటే ముందు చేత్తో ఇస్తూ వెనక నుంచి లాగేసుకుని ప్రజల్ని మరింత దౌర్భాగ్యంలోకి లాగివేసి పడవేశారు. అది ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు, చైతన్యవంతులయ్యారు. అది నిజమైన సంక్షేమం కాదు అని తెలుసుకున్నారు. ప్రజల్ని అభివృద్ధి పరంలో పరిగెత్తించకుండా నిజమైన సంక్షేమాన్ని ఇవ్వకుండా ఈరోజు మోసం చేశారు అని ప్రజలందరూ గ్రహించారు. మీరు గెలిచినట్లయితే గుంటూరు వెస్ట్కి ఏం చేస్తారు? ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎన్నో రకాలైన సమస్యలతో మునిగిపోయింది. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు అనే కాస్త మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా, కనీస మౌలిక వసతులు లేకుండా ఎన్నో రకాలైన బాధల్ని పడతా ఉంది. ముందు వచ్చి రాగానే వాటి మీద దృష్టి పెడతాం. అలాగే ఉద్యోగ కల్పనలో భాగంగా ప్రతి ఒక్క యువతకి వారికి నిజమైన ఉద్యోగము, వారి సాధికారిత దిశగా పరిగెత్తించే ఉద్యోగ కల్పనలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ని మేము చేపడతాము. నిరుద్యోగులకి ఉద్యోగ కల్పనే భాగంగా మేము ప్రయత్నిస్తాము. అలాగే ఒక మహిళగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళలందరికీ ఎప్పుడూ అందుబాటులో అండదండగా ఉంటాము. అలాగే ప్రతి ఒక్కరి సమస్యకు కూడా ఎంతో త్వరితగతిన మేము స్పందిస్తాము. ఆ సమస్యల పరిష్కార దిశగా మా ప్రయత్నం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ఇటు ప్రజలకి అందవేసే ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వారధిలాగా నా పనితీరు ఉండబోతూ ఉంది. ప్రతి ఒక్కరికి వారి గుమ్మం ముందు ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేలాగా వచ్చి రాగానే చూసుకుంటాను. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం పేరుతో పూర్తిగా దోపిడీకి గురైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్రమాలకి చర్మగీతం పట్టడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా తాను గెలిచినట్లయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ గుంటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.